వాసుల్ని ఓవైపు పొల్యూషన్, మరోవైపు ట్రాఫిక్ సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు రోడ్డు ప్రమాదాలు కూడా విశాఖ వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 637 రహదారి ప్రమాదాలు జరగగా 210 మంది మరణించినట్లు పోలీసుల లెక్కల్లో తేలింది. విశాఖ నగరం శివారు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. విపరీతమైన రద్దీ ఉండే నగరంలో 6 వరుసలుగా విస్తరించిన జాతీయ రహదారిపైన వరుసగా జరుగుతున్న ఘటనలు కలవరం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ సమయంలో ఏ వాహనాల వల్ల జరుగుతున్నాయనే దానిపై దృష్టి పెట్టారు. ద్విచక్ర వాహనాల ప్రమాదాలే ఎక్కువని 2024లో జనవరి నుంచి జూలై వరకు 637 రహదారి ప్రమాదాలు జరిగినట్లు తేలింది. విశాఖ కమిషనరేట్ పరిధిలో మొత్తం 22 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అయితే నగరంలోని పోలీస్ స్టేషన్ల కంటే శివారు స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా జాతీయ రాష్ట్ర రహదారులపైనే ఎక్కువ. పిఎంపాలెం పిఎస్ పరిధిలో ఇటీవల 77 ప్రమాదాలు, ఆరిలోవా పిఎస్ పరిధిలో 58, భీమిలి పిఎస్ పరిధిలో 54, పెందుర్తి పిఎస్ పరిధిలో 49, గాజువాక పిఎస్ పరిధిలో 43, కంచరపాలెం పిఎస్ పరిధిలో 38, విమానాశ్రయం పిఎస్ పరిధిలో 28 ప్రమాదాలు జరిగాయి. నగర పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల సమయంలో జరుగుతున్నాయి. ఈ ఏడాది జులై వరకు ఉన్న లెక్కల ప్రకారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య 112 జరిగితే, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు 100 జరిగితే, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు 103, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు 142 ప్రమాదాలు సంభవించాయి. జాతీయ రహదారిపైన జరిగిన ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందారు. NH16 జాతీయ రహదారిపై 213 ప్రమాదాలు జరగ్గా 85 మంది చనిపోయారు. అటు NH26 జాతీయ రహదారిపై 5 ప్రమాదాలు జరగ్గా 3 చనిపోయారు. రాష్ట్ర రహదారులపై 24 ప్రమాదాలు జరగ్గా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తంగా 637 ప్రమాదాలు జరగ్గా 210 మంది దుర్మరణం చెందారు.